జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు అరాచకాలు అంతా ఇంత కాదు. మా మీద మా ప్రచార కార్యకర్తల మీద దాడులు చేయడము బెదిరించడము ఒక ఎత్తైతే చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ కార్పొరేటర్ల కుటుంబాల మీద కూడా దాడులు కోకొల్లలుగా చేస్తూ ఉన్నారు. సమన్వయం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. పైన ముఖ్యమంత్రి నుంచి వాళ్ళ మంత్రుల నుంచి వాళ్ళ ప్రచార ఇన్ఛార్జీల నుంచి మోరుకుంటే స్థానిక డివిజన్ నాయకులకి బూత్ నాయకులకు సమన్వయం దిక్కులేని స్థితిలో అగమ్య గోచరంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉన్నది. ఏం చేయాలనో పాలుపోక చిల్లర కుట్రలకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మేము మీ ద్వారా బీఆర్ఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ ఎవరి తొత్తుగా పనిచేస్తూ ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభతో పాటుగా అనేక కోడ్ ఉల్లంఘనలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 26వ తేదీన మా అభ్యర్థిని శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారి యొక్క ప్రచారము మా దగ్గర 264 బూత్ నుంచి 275 బూత్ వరకు ప్రత్యేకంగా మేము అనుమతి తీసుకున్నాం. ఎన్నికల కమిషను మా అభ్యర్థినికి ఎమ్మెల్యే అభ్యర్థిని లీడింగ్ పార్టీ అభ్యర్థిని అక్కడ ఉండబడినటువంటి మాజీ ఎమ్మెల్యే గారి యొక్క సతీమణి అందరికీ నోన్ పర్సనాలిటీ ప్రచారానికి వస్తున్నప్పుడు అన్ని రకాల అనుమతులు ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి నిబంధనలను అనుసరించి మేము అనుమతులు తీసుకున్నాము. రూట్ మ్యాప్ హౌస్ నెంబర్తో సహా గల్లీలతో సహా బస్తీలతో సహా కాలనీలతో సహా రూట్ మ్యాప్ తీసుకొని మా 5 గంటల ప్రచారానికి అనుమతి పొందినాం. ప్రచారం 26వ తేదీ పొద్దున 9 గంటలకు ప్రచారం ప్రారంభిస్తే అప్పటికే కాంగ్రెస్ పార్టీ డీసీఎంతో కూడినటువంటి రథాన్ని పెట్టి భారీ సౌండ్ స్పీకర్స్ పెట్టి అక్కడ విపరీతంగా అడ్డుకునే ప్రయత్నము, భారీ సౌండ్స్ వాళ్ళు వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీలు పెట్టి మా అభ్యర్థిని ఎటు ప్రచారానికి పోతే అటే రావడం, ఏ గల్లీకి పోతే ఆ గల్లీకి రావడం, ఏ బస్తీకి పోతే ఆ బస్తీకి రావడం. 9 నుంచి 10:30 వరకు ఓపిక పట్టినటువంటి మేము మా కార్యకర్తలము రూల్ ప్రకారంగా రూల్ను అనుసరించి ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సి విజిల్ కంప్లైంట్ చేయడం జరిగింది. మా కంప్లైంట్ నంబర్ 1289829 మేము 10 గంటలకు కంప్లైంట్ చేసినాము. 10:30కు సి విజిల్ టీం కూడా అక్కడికి వచ్చింది. టీం కూడా వీడియోలు షూట్ చేసిండ్రు, అభ్యర్థిని ఎట్లా వాళ్ళు ఫాలో అవుతూ మా పార్టీ ర్యాలీని ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు రథం అని చెప్పి వాళ్ళు విజువల్ తీసుకొని వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. 4 రౌడీలను పెట్టి అక్కడ ఉండేటువంటి పోలీసులు రౌడీల సైగలకే వాళ్ళు గౌరవిస్తున్నారు తప్ప సి విజిల్ టీమును కూడా గౌరవించే పరిస్థితి లేదు. సి విజిల్ వాళ్ళ మీదికి మేము పోయి గొడవ పెట్టినాం. వాస్తవంగా ఏం పద్ధతి, ఎన్నికల కమిషన్ రూల్ ఉంది, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు బండి సీజ్ చేయట్లేదు, గత 2 గంటలు అవుతున్నది, ఒక మహిళా అభ్యర్థిని స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుంటే మీరెందుకు, ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించింది నిజం. అక్కడ నేనున్నాను, ప్రచార బాధ్యతలు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలుగా నేనున్నా. ఆ బూతులకి నేను అడుగుతూ నేను చెప్పిన ఇప్పటికైనా మీరు బంద్ పెట్టండి, లేకపోతే మీ వివరాలన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ మీద స్థానిక డ్యూటీలు ఉన్న పోలీస్ మీద మీ మీద ప్రైవేట్ కేసు వేస్తామని చెప్పి నోట్ చేసుకుంటామని చెప్పి నోట్ ప్యాడ్ మీద ఎట్లయితే నోట్ చేసుకునే విధానం ఉంటుందో ఆ రకంగా చెప్పడం జరిగింది. ఆ సౌండ్స్కి ఎక్కడ నోరు విప్పడం కానీ మరొకటి కానీ చేయలేదు. దాన్ని మేమేదో రథాన్ని గాలబెడతామని లేదా అభ్యర్థిని ఆటంకపరుస్తామని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా పిసిసి మొత్తం కూడా రాష్ట్రమంతా ప్రచారం చేసుకుంటుంది. ఆ దౌర్భాగ్యానికి నిజం కూడా జోహార్లు. ఎందుకంటే అంత దిగజారేతనం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధికారంలో ఉంటేనే వాళ్ళ అభ్యర్థి ఓటమిని ఒప్పుకున్నట్టే. క్షేత్రస్థాయిలో ఇంటింటికి పోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏం చెప్పుకోవాలో పాల్గొని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కేవలం మీడియాను, సోషల్ మీడియాను, పోలీసును, ఎన్నికల కమిషన్ మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో మా అభ్యర్థిని నడుస్తూ ప్రచారం వెళ్ళే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని పెట్టి పాటలు పెట్టి ఎట్లా డిస్టర్బ్ చేసిందో ఒకసారి
మరి మీ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ అరాచకం ఏ విధంగా ఉందో తెలియజెప్పేటువంటి వీడియో మీ ముందే ప్రదర్శించడం జరుగుతుంది. ఒకసారి చూడాలని చెప్పి విజ్ఞప్తి. పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టినటువంటి పోలీస్ అధికారులారా, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ కేసు ఏమైంది? ఆటంకపరిచినట్టు వీడియోస్ ఉన్నాయి, ఆటంకపరిచినట్టు సివిజిల్ కంప్లైంట్ ఉన్నది, సివిజిల్ టీం విజిట్ చేసిళ్ళు, విజువల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ మీద, అభ్యర్థి మీద, కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు కేసు పెట్టలే? ఇప్పటివరకు నా మీదనే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే ఎందుకు కేసు నమోదు చేసిళ్ళు? ఈ రకమైనటువంటి హరాస్మెంట్స్ మొత్తము యూసఫ్గూడ డివిజన్లో ఇప్పటి వరకు 10ల సంఖ్యలో అరాచకం జరుగుతూ ఉన్నది. మా వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం పోతుంటే హ్యాండ్ మౌత్ తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీలో హ్యాండ్ బాక్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు పాట పెట్టి అప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా కోకులుగా జరుగుతూ ఉన్నాయి. యూసఫ్గూడ డివిజన్లో విపరీతమైన హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దాకా దిగజారిందంటే అంతటా దాడులే. ఈ మధ్య రాత్రి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాత్రి సంగీత యాదవ్ అనేటువంటి మహిళా కార్పొరేటరు, సోమాజిగూడ చెందిన కార్పొరేటరు, వాళ్ళ భర్త శ్రీనివాస యాదవ్ను క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నవీన్ యాదవ్ అనుచరులైనటువంటి గొంటి సాయినాథ్ అనేటువంటి రౌడీలు విపరీతంగా వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న మహిళా కార్పొరేటర్ భర్తను రాత్రి విపరీతంగా కొట్టిళ్ళు. ఇది కాదని సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ కార్పొరేటర్ స్థాయి వాళ్ళని కొడుతున్నారు, డివిజన్ నాయకులను కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. మేము చెప్పేది అబద్ధమైతే నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యులందరూ ఒక వేదిక మీద కూర్చొని మేము ఎవరిని కొట్టలేని చెప్పండి. ఈ రకమైన వీడియోస్, విజువల్స్ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేసిందో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది. దీని కౌంటర్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు మేము పెడతాం. ఎల్లారెడ్డిగూడలో దాడి చేసిళ్ళు, రైమత్ నగర్లో దాడులు చేసిళ్ళు, ఇట్లా రకంగా అంతటా దాడులు చేస్తూ ఉన్నారు. సో దయచేసి మేము ఇప్పుడు డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం, స్వతంత్రంగా వివరించండి. ఇవాళ ఏం మాట్లాడతారు? నేను విలేకరులు అడిగిన ప్రశ్నకు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వ్యక్తి ఆగ్రహావేశాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాల్సినటువంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడాడో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి చూడండి. గల్లీల్లో అవుపడద్దట, గల్లీలు దాటమట, ఇల్లు చూడమట. నాది అడ్డా జూబ్లీహిల్స్ అంటూ, నీదా నీ అయ్యదా అడ్డా? జూబ్లీహిల్స్లో నివసించేటువంటి రాష్ట్రం నుంచి అనేక మంది ప్రజలు వచ్చిళ్ళు, నగరం నుంచి అనేక మంది వివిధ వృత్తుల్లో వచ్చి జూబ్లీహిల్స్లో బ్రతుకుతున్నారు. నువ్వు ఇప్పుడే ఏం కానప్పుడే అధికార మదంతో గల్లీలు దాటరు, ఇల్లు చూడరంటే దాని అర్థం ఏంటి? దాని మీద చర్యలు ఎందుకు చేయలేదు ఎన్నికల కమిషన్? ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు? ఇవాళ మేము రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం, ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం. చర్యలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ఒకసారి చూడండి.
నవీన్ రౌడీ షీటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలే వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అలా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెట్ట డైలాగ్లు కొడుతున్నాడు. మా పబ్లిక్ కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోని నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈరోజు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడని వచ్చలేదు. దానికి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్ గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్ గా మేము ఇదే అడుగుతున్నాం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఇల్లు చూడరు తిరిగి వెనక్కి పోరు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్లో. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనే మాట లేకుండా శాంతియుతంగా అభివృద్ధి పదంలో మంచి వాతావరణంలో ఇవాళ వృత్తి వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి లక్షలాది మంది మేధావులు ప్రజలు పారిశ్రామికవేత్తలు సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా వారి మాటలను ఏ రకంగా తీసుకుంటారో ఆలోచన చేయాలి. రేపు ఇప్పుడు గెలవకుంటేనే ఆ రకమైనటువంటి హెచ్చరికలు వస్తే రేపు జూబ్లీహిల్స్లో బ్రతకకూడదా, జూబ్లీహిల్స్ దాటి ఎదిరించిన వాళ్ళు తిరిగి ఇంటికి పోరు, గల్లీ దాటరనేటువంటి ఒక మరి నవీన్ యాదవ్ ఒక గుండా మాటలను అరాచక మాటలను తీవ్రంగా ఖండించి సరైన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.